బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలపైన సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. కొండా సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి. తమ ఇండస్ట్రీలో వారిని ఈ రకంగా వాడుకొని రాజకీయ ఎదుగుదల కోసమో మీ యొక్క రాజకీయ స్కోరింగ్ కోసమో మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇబ్బందికరమే అంటున్నారు. అందరూ కూడా రియాక్ట్ అవడంతో పాటుగా డెఫినెట్గా క్షమాపణ చెప్పాలి, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని మహిళ అయి ఉండి కూడా మహిళల పట్ల ఈ రకంగా అసభ్యకరంగా ఎటువంటి అథెంటిసిటీ ఎటువంటి ఆధారం లేకుండా ఏ రకంగా మాట్లాడతారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఈ వ్యాఖ్యల కారణంగానే పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఎటువంటి అథెంటిసిటీ లేకుండా ఒక మహిళ అయి ఉండి అది కూడా మంత్రి పదవిలో ఉంటూ ఆధారం లేకుండా ఒక వేగ్గా ఈ వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేసి వార్తల్లో హెడ్లైన్ కథనాల కోసమో లేకుంటే మీ రాజకీయ ఎదుగుదల కోసమో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే అది పొరపాటే అంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మండిపడుతుంది. ఇందుకీ ఎవరెవరు ఏం ట్వీట్ చేస్తారో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా చాలా కీలక అంశాలను పొందుపరిచారు. చిరంజీవి చేసినటువంటి ఆ ట్వీట్ చూద్దాం ఒకసారి. చిరంజీవి ట్వీట్ కనుక చూస్తే ఈ వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక మహిళా మంత్రిగా ఉంటున్న మీరు ఈ రకంగా వ్యాఖ్యానించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో సాఫ్ట్ కార్నర్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పైన ఏది పడితే అది మాట్లాడి ఎవరు పడితే వారు మాట్లాడడం, మా యొక్క అభిప్రాయాలను మా యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా రోడ్డున పడేసి మీ యొక్క స్వార్థం కోసమో రాజకీయ అంశం కోసమో లేకుంటే మీ ఎదుగుదల కోసమో వినియోగించుకోవడం అనేది కామన్గా మారిపోయింది. ఇటువంటి సమయాల్లో మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలి. ఇటువంటి విషయాలను డెఫినెట్గా ఖండించాలి, మనమంతా కలిసి వాటిపై పోరాడాలన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. No one should stoop to this level for scoring political points. ఎవరు కూడా ఈ రకంగా ప్రయత్నం చేయకూడదు. మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనం కోసం ఈ రకంగా ప్రయత్నం చేయకూడదు. చివరిగా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ట్రస్ట్ ద కన్సర్న్డ్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సో అంటే ఇక్కడ ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే దాన్ని తిరిగి తీసుకోకపోతే దాన్ని ఉపసంహరించుకోకపోతే బాగుండదు, ఉపసంహరించుకుంటారని నేను కోరుకుంటున్నానంటూ ఆయన మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. కొండా సురేఖ గారు డ్రాగింగ్ పర్సనల్ లైఫ్స్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ నవే ఈజ్ న్యూ లో అంటే ఇంతటికి దిగజారుడుతనం ఏది ఉండదన్నట్టుగా మెన్షన్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పబ్లిక్ ఫిగర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లైక్ యూ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైవసీ. ఇట్స్ disheartening to see baseless statements thrown around carelessly. ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ, చాలా బేస్లెస్ ఆరోపణ ఊకేనే వేగ్గాల పడేశారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని భంగం కలిగించే విధంగా ఉంది. మీరు ఇంతటి స్థాయిలో ఉన్న మీరు డిగ్నిటీని రెస్పెక్ట్ని కోరుకునే మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎస్పెషల్లీ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ, చాలా ముఖ్యంగా సినీ ప్రముఖుల మీద సినిమా ఇండస్ట్రీ మీద ఈ రకంగా మాట్లాడడం ఇబ్బందికరంగా ఉందంటూ ఆయన మెన్షన్ చేశారు. విల్ నాట్ సిట్ క్వైట్లీ వైల్ అదర్స్ మేక్ బేస్లెస్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ us. We should rise above this and maintain respect for each other's boundaries. Let's ensure our society does not normalize such reckless behavior in democratic India. మీ రకంగా ఏది పడితే అది మాట్లాడితే అలా చూస్తూ కూర్చోలేం. డెఫినెట్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తామంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు దీని విషయం పైన. అల్లు అర్జున్ ట్వీట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. I strongly condemn the baseless derogatory comments made about film personalities and film families. This behavior is deeply disrespectful and goes against the values of our Telugu culture. Such responsible actions should not be accepted as normal. I urge that parties involved to act more responsibly and respect individual privacy, especially towards women. We must promote respect and dignity in the society as a whole.
ఇటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని మనం సహించకూడదు. ఇటువంటి డిస్రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ని తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. తమ కుటుంబం పట్ల, తమ ఇండస్ట్రీ కొన్ని ప్రముఖుల పట్ల ఈ రకంగా వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. సో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతోంది. నెక్స్ట్ ఆర్జీవి కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. సో ఇక్కడ ఆర్జీవి మరొక ట్వీట్ కూడా చేశారు. ఆయన చేసిన ట్వీట్లో దాని అర్థం ఏంటంటే కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఫోర్త్ స్టాండర్డ్ వెబ్సైట్లో కూడా వేరని మాటలు మాట్లాడారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదగినవి కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతుంది. గతంలో ఆర్జీవి కొండా అంటూ కొండా మురళి, కొండా సురేఖ ఫ్యామిలీ పైన, వారి యొక్క జీవితం పైన గతంలో ఒక సినిమా కూడా తీశారు. ఆయన ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు నటి ఖుష్బూ కూడా రియాక్ట్ అయ్యారు. ఖుష్బూ ట్వీట్ చూస్తే కనుక ఐ థాట్ ఇట్ వాజ్ ఓన్లీ దోస్ హూ నీడ్ 2 minute ఫేమ్ అండ్ ఇండల్స్ ఇన్ ఎల్లో జర్నలిజం. 2 నిమిషాల హెడ్లైన్స్ కోసం, వార్తా కథనాల కోసం ఏరి పడితే మాట్లాడుతున్నట్టుగా కొంతమంది ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణ ఇది అన్నట్టుగా తను దీనిలో అర్థంగా కనబడుతోంది. బట్ హియర్ ఐ సీన్ అన్ అబ్సల్యూట్ డిస్గ్రేస్ టు ఉమెన్హుడ్. ఇక్కడ మీ విలువలు ఏమైపోయాయి? మానవత్వ విలువలతో పాటుగా మహిళగా మీ విలువలు ఏమైపోయాయి? కొండా సురేఖ గారు, ఐఎమ్ షూర్ సమ్ వాల్యూస్ వేర్ ఇన్స్టిల్డ్ ఇన్ యూ. ఇంకా మీ మనసులో, మీ యొక్క మదిలో కొన్ని మానవ విలువలు, మహిళల పట్ల విలువలు కలిగి ఉన్నాయంటూ కూడా అనుకుంటున్నా అంటూ చాలా అరగెంచ్గా రియాక్ట్ అయ్యారు. ఎస్, మరి నెక్స్ట్ నాగ చైతన్య కూడా విషయం పైన రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య ట్వీట్ చేసినటువంటి అంశం చూద్దాం ఒకసారి. సో పూర్తిగా నాగ చైతన్య, అమల, నాగార్జున మొత్తం కూడా కుటుంబీకులు రియాక్ట్ అయ్యారు. చాలా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు ఆయన. సో మా పరస్పర అంగీకారంతోనే, మ్యూచువల్గా అండర్స్టాండింగ్తోనే, మ్యూచువల్ కన్సర్న్తోనే, ఎవరి దారి వారు ఉంది కాబట్టి, మా లక్ష్యాలు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము పరస్పర అంగీకారంతోనే మెచ్యూర్డ్గా ఆలోచించి పెద్దల యొక్క అంగీకారం మేరకే మేము విడాకులు తీసుకున్నామంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్, తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ మధు, కొండా సురేఖ వ్యాఖ్యల పైన అటు ఇండస్ట్రీలో పైన దుమారం రేపుతోంది. సినీ ప్రముఖులు మొత్తం కూడా ఏకమవుతున్నారు. డెఫినెట్గా వెనక్కి తీసుకోవడమే కాకుండా లీగల్గా ముందుకెళ్తామని కూడా హెచ్చరిస్తున్నారు. సో ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున పెద్దలు కానివ్వండి, లేదంటే అటు పార్టీ పరంగా రియాక్షన్స్ ఏ రకంగా అంటున్నాయి? ముఖ్యంగా కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తెలుస్తోంది. దీని వెనుక అప్డేట్స్ ఏంటి? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యారు. దీనిపైన ఆయన దగ్గర నుండి ఇనిషియేట్ తీసుకొని కొండా సురేఖతో సారీ చెప్పించినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయించారు. సో అంటే కొండా సురేఖ కూడా సొంతంగా ఆమెంతకు ఆమె బయటకు వచ్చి క్షమాపణ చెప్పినట్టుగా కనిపించట్లేదు. సిచ్యువేషన్ చూస్తే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫే దగ్గరుండి ఆమెతో క్షమాపణ చెప్పించారు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి. సో ఆ తర్వాత ఆమె ట్వీట్ చేశారు. అంటే కొండా సురేఖ పైన కేవలం సినీ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు అనేక మంది సినీ సెలబ్రిటీస్. చిరంజీవి, అల్లు అర్జున్, తర్వాత మంచు లక్ష్మి, తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితం హీరో విక్టరీ వెంకటేష్, అందరూ దాదాపు ఆర్జీవి, సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. మీ వ్యక్తిగత కారణాలతో సాఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మంచిది కాదు అనేటువంటిది వ్యక్తం చేస్తూ, ఇది సమాజంలో మీ గౌరవం పెంచదు, మిగతా వారి గౌరవాన్ని తగ్గించలేదు. ఇలాంటి వ్యాఖ్యలు కావాలనే టార్గెట్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలను, ఎందుకంటే కొండా సురేఖ మాట్లాడుతూ డైవర్స్ అంశాన్ని ఆమె మెన్షన్ చేశారు. డైవర్స్ అనేటువంటిది వ్యక్తిగత కారణాలతో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేము చేసుకున్నాం అనేటువంటి సమంత క్లారిటీ ఇచ్చారు. సో ఈ విషయాలపైన, వ్యక్తిగత అంశాలను మీ రాజకీయాలకు వాడుకోవద్దు అనేటువంటిది చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం హీరో సుధీర్ బాబు, నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత స్వప్న దత్, ఇలా అందరూ రెస్పాండ్ అవుతున్నారు, సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా. సో కొద్దిసేపట్లో మా అసోసియేషన్ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి
ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ ఏమో ఇంతటి స్థాయిలో పైన దుమారంగా మారింది, ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతోంది. ఏకంగా ప్రభుత్వం పైన కూడా ఒక రకంగా వాళ్ళ వ్యాఖ్యలు చూస్తే అటు మంత్రి కొండా సురేఖతో పాటుగా ప్రభుత్వం పైన కూడా తిరుగుబాటు అనేది కనబడుతోంది. మా అసోసియేషన్ కూడా రియాక్ట్ అవకాశం ఉంది. సో బేసిక్గా మనం సినిమా ఫంక్షన్ల దగ్గర ఎటువంటి హడావిడి ఉంటుంది, అభిమానుల రచ్చ ఉంటుందో చూస్తూ ఉంటాం. సో ఏకంగా అభిమానం నటిని కావచ్చు, నటుడిని కావచ్చు, ఈ రకంగా టార్గెట్ చేసే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి, మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి, సో అభిమానులు కనుక బయటకు వచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేసే అవకాశం కూడా ఉంది. సో అటువంటి విషయాలపైన ప్రభుత్వమైన చొరవ చూపే అవకాశం ఉందా అంటే వాటిని అలా జరగకుండా ముందుగానే మంత్రితోని స్వచ్ఛందంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పించే అవకాశం ఉందా? అంటే కొండా సురేఖ చేసినటువంటి క్షమాపణ ట్వీట్ లో చాలా స్పష్టంగా కేవలం సమంత ప్రభుని ఉద్దేశించి మాత్రమే ఉంది. ఆమె చేసినటువంటి కామెంట్స్ ఒక్కరిపైన చేయలేదు. ఆమె సమంత పైన చేశారు, అక్కినేని నాగ చైతన్య పైన చేశారు, అక్కినేని నాగార్జున పైన చేశారు, తర్వాత రకుల్ ప్రీతి సింగ్ పైన చేశారు. వారితో పాటు టోటల్ సినీ ఇండస్ట్రీ పైన ఆమె కామెంట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి అంశాలపైన, వారికి ఉన్నటువంటి అలవాట్లను లేని వాటిని కూడా అలవాట్లు ఉన్నాయనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారనేటువంటిది సినీ ఇండస్ట్రీ గగ్గోలు పెడతా ఉంది. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, ట్వీట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ వ్యక్తులు అందరూ కూడా మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారనేటువంటి విధంగా వారిని మత్తు పదార్థాలకు కేటీఆర్ అలవాటు చేశారు. ఆ రకంగా వీళ్ళంతా వారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్స్ చాలా డెరగటరీ కామెంట్స్ గా పరిగణిస్తా ఉన్నారు. దీనంతా కూడా సినీ పెద్దలంతా కూడా వెంటనే రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఈ విషయం పైన స్మితా సబర్వాల్ కూడా రియాక్ట్ అయ్యారు. Women across the spectrum are used to as clickbaits, thumbnail for sensationalism to grab eyeballs. Even officers are not spared. I speak from personal experience. Where the higher one raises on the basis of hard work, the bigger is the attempt to slander. అంటే తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటిది ఎదుర్కొన్నాను. సెన్సేషనలిజం కోసం, కొందరి దృష్టిని ఆకర్షించడం కోసం thumbnail పైన పిచ్చి పిచ్చిగా కొన్ని రాతలు రాస్తూ ఫోటోలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారంటూ ఆవిడ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. లెట్ us respect women, families, social norms. Was shocked to see the not so honorable statement by Konda Surekha, a sitting minister. Everything cannot be for politics. Let us build a healthy discourse in public life. ఏకంగా కొండా సురేఖను కూడా మెన్షన్ చేస్తూనే షాక్ గురయ్యాను. ఆవిడ రకంగా మాట్లాడడం, ప్రస్తుతం మినిస్టర్గా కూడా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సహించదగ్గవి కాదు. అందరం కలిసి ఇటువంటి వాటిని పాలిటిక్స్లోకి రాకుండా అడ్డుకుందాము. అట్ ది సేమ్ టైం లెట్ us build a healthy discourse in public life అంటూ కూడా మెన్షన్ చేశారు. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఒక అధికారిగా కూడా ఉన్నారు ఆవిడ. మంత్రి పైన ఈ రకంగా ట్వీట్ని కొంత సంచలనంగా మారే అవకాశం కూడా ఉంది. ఎస్ మధు, గోన్ అంటే ఏం జరుగుతోంది? కొండా సురేఖ స్వచ్ఛందంగా ఏకంగా తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా కొండా సురేఖను తప్పుపడుతున్నారంటే కొండా సురేఖ వ్యాఖ్య ఎంత దుమారంగా రేపుతోంది, ఎంతమందిని ఉద్దేశించి తన మాటలు కనబడ్డాయి. చాలా వేగ్గా ఏదో అనేసారి కానీ తనకి దీనికి పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బహుశా ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ అక్కడ మాట్లాడే కొండా సురేఖ ఊహించి ఉండరు. సో ప్రస్తుతం తను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్టుగా అంగీకరించారా? ఏకంగా ఒక సమంతానే కాదు, నాగార్జున మరి అంటున్నట్టుగా నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్తో పాటుగా యావత్ సినీ ప్రముఖులందరూ కూడా కొంత డ్రగ్స్ అలవాటు చేశాడు కేటీఆర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ. సో ఈ విషయాలపైన వెనక్కి తగ్గారా? అంశం మరింత వివాదంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమె కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల పైన కట్టుబడి ఉంటానంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె కొద్దిమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్టుగా సమాచారం అందుతా ఉంది. కేటీఆర్ పైన మాత్రమే నేను వ్యక్తిగతంగా ఆరోపణలు చేశాను, మిగతా వారిని ఉద్దేశించి కాదు అంటూ ఆమె చెప్పారు. ఇది కూడా వివాదమైనటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ ను పర్సనల్ గా రాజకీయ కారణాలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ గా ఒకరిపైన ఒకరు విమర్శలు, పార్టీల పరంగా, విధానాల పరంగా. కానీ వ్యక్తిగతంగా కూడా సాధారణంగా విమర్శలు చేయడానికి అవకాశం లేదు. అసలు ఆ పరిస్థితి ఉండకూడదు ఈ సమాజంలో. ఆమె ఇప్పటికీ చెప్తా ఉన్నారు, కేటీఆర్ వ్యక్తిగతంగా కేటీఆర్ టార్గెట్ చేశాను, కేటీఆర్ అన్న మాటల విషయంలో నేను వెనక్కి తీసుకునేది లేదు, వెనక్కి తగ్గేది లేదు అంటూ ఆమె మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సినీ సెలబ్రిటీ అంటే సమంతకు మాత్రమే ఆమె క్లారిటీ ఇచ్చింది, సారీ చెప్పింది సమంత విషయంలో. సమంతనే కాదు, నాగచైతన్యకు చెప్పాల్సి ఉంటుంది, నాగార్జునకు చెప్పాల్సి ఉంటుంది, రకుల్ ప్రీత్ సింగ్ కి సారీ చెప్పాల్సి ఉంటుంది, టోటల్ సినీ ఇండస్ట్రీకి సారీ చెప్పాల్సి ఉంటుంది. సినీ ఇండస్ట్రీకే కాదు, టోటల్ మహిళా సమాజానికి, మహిళలందరికీ ఆమె సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఎంత డెరగటరీ వర్డ్స్ మాట్లాడారో మనం చూసాం. అసలు మనము కనీసం వాటిని ఉచ్చరించలేము, వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా మీడియాలో కూడా రిపీట్ చేయనటువంటి పరిస్థితి ఎవరు కూడా ఆ వార్తలని, ఆమె అన్నటువంటి మాటలని.
సో అంతా డెరోగేటరీ కామెంట్స్ ని అందరూ ఆక్షేపణీయమంటూ ఆక్షేపిస్తా ఉన్నారు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే మళ్ళీ కొండా సురేఖ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటున్నారు ఆమె. ఈ విషయంలో అసలు ఆమె పైన పోస్ట్ పెట్టింది కేటీఆర్ కాదు, ఆమె పైన పోస్ట్ వచ్చింది కేటీఆర్ సోషల్ మీడియా ఖాతాలో, అఫీషియల్ ఖాతాలో కాదు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎక్కడ అనలేదు. ఆ రఘునందన్ రావు కొండా సురేఖకి సంబంధించినటువంటి ఫోటో ఏదైతుందో ఆ ఫోటో పోస్ట్ చేశారో ఆ పోస్టులో కూడా అసభ్యకరమైనటువంటి పోస్ట్ కాదండి. సాధారణంగా ఆమెకు దండేస్తున్నటువంటి సమయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి కొండా సురేఖ అని మాత్రమే పోస్ట్ పెట్టారు. కాకపోతే ఆ పోస్ట్ కింద వచ్చినటువంటి కామెంట్స్ డిఫరెంట్ గా ఎవరో పెట్టారు. వాటిని ఉద్దేశించి ఆమె టోటల్ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రస్తుతం విమర్శ ఉంది. సంబంధం లేకపోయినా హరీష్ రావు ఒక మెట్టు దిగి సారీ చెప్పారు కొండా సురేఖకి. మిగతా మాజీ మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరచొద్దు, కొండా సురేఖకి జరిగినటువంటి అవమానం అంటూ మద్దతుగానే నిలిచారు బీఆర్ఎస్ కూడా. కానీ దీన్ని పెద్దది చేసే కార్యక్రమం చేశారు. కొండా సురేఖ డైరెక్ట్ గా వ్యక్తిగత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపిస్తూ అసాసినేట్ చేస్తూనే మిగతా మహిళా నటీమణులని సెలబ్రిటీలుగా ఉన్నటువంటి హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సమంత పేర్లను తీసుకోవడం, నాగార్జునని డైరెక్ట్ గా కించపరిచేలా మాట్లాడము, నాగ చైతన్య సంబంధించి విడాకుల గురించి మాట్లాడడం వెనుక పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతా ఉంది. కొండా సురేఖ ఈ వివాదాన్ని ఇక్కడతో పులి స్టాప్ పెట్టాలంటే ఆమె వ్యక్తిగతంగా బయటకు వచ్చి సారీ చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యలు పైన దుమారంగా మారాయి. ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతోంది. కొండా సురేఖ క్షమాపణ చెప్పడమే కాకుండా ఇటు విషయాలపై తదుపరి ఎవరైనా కూడా ఈ రకంగా మాట్లాడకుండా ఉండాలంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అందరూ యూనిటీని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి కొండా సురేఖ ఇప్పటివరకు సమంతకి ట్వీట్ చేసినట్టుగా ఒక ట్వీట్ చూస్తాం మనం. కానీ నాగార్జునకు సంబంధించిన అంశం అందులో మాట్లాడింది, నాగ చైతన్య గురించి మాట్లాడింది, రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా మాట్లాడింది. యావత్ సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులతో కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేస్తారంటూ కూడా మాట్లాడుకొచ్చింది. మరి ఇటు విషయాలపైన ఏ రకంగా యాక్షన్ ప్లాన్ ఉంటుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఇటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవుతోంది. కొండా సురేఖ పైన వారంతా కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు పార్టీ పరంగా మహేష్ కుమార్ కూడా ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, వాటి నుంచి ఎటువంటి వివరణ రాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కొండా సురేఖ వ్యాఖ్యల పైన మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.